వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇప్పుడంతా టెక్నాలజీ మాయ. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించొచ్చు. హీరోయిన్లు, క్రికెటర్లు, సెలబ్రిటీలను అశ్లీలంగా చిత్రీకరిస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మంచికి ఉపయోగించాల్సిన డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రత్యర్థులపై రివెంజ్కు అశ్లీల కంటెంట్ కోసం వాడేస్తున్నారు. టెక్నాలజీ ప్రభావంతో మోసాలు, దారుణాలు పెరిగిపోతున్నాయి. అక్కడున్నది మీరే, కానీ ఫేస్ మరొకరిది. అదేంటి అయోమయంగా, గందరగోళంగా అనిపిస్తోందా? ఇదంతా డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయాజాలం. ముఖాలను, గొంతులను మార్చేసి అనామకుడి నుంచి ప్రముఖులను బోల్తా కొట్టించగలదు. హావభావాలను ఒలికిస్తూ నకిలీని నిజంగా, అసత్యాన్ని సత్యంగా భ్రమింపచేయగలదు. ప్రపంచం మొత్తం డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏఐ, డీప్ ఫేక్ సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం. అయితే వాటిని వినియోగించడంలోనే జనం వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. వాటిని ఉపయోగించి అశ్లీల, అసభ్యకర వీడియోలు సృష్టిస్తున్నారు. ఎదుటి వ్యక్తులను డ్యామేజ్ చేయాలన్నా, ప్రత్యర్థులపై బురద జల్లాలన్నా, నచ్చని వారిని కించపరచాలన్నా ఏఐనే వినియోగిస్తున్నారు. రాజకీయ నేతలు, సినీ నటులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఇలా ఒకరేమిటి, అందర్నీ ఏఐతో మాయ చేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోల దెబ్బకు నేతలు, సెలబ్రిటీలు, నటులు, క్రీడాకారులు వణికిపోయే పరిస్థితి వచ్చింది. అచ్చం మనిషిని పోలిన వ్యక్తినే ఏఐతో క్రియేట్ చేయొచ్చు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడించవచ్చు. ఎంత దగ్గర వ్యక్తులైనా, రాజకీయ నేతలైనా, టెక్నాలజీలో పట్టున్నవారైనా సరే అది ఏఐ వీడియోలను గుర్తించలేరు. నకిలీ వీడియోలు, ఫోటోలను అచ్చంగా నిజమైనవే అనిపించేలా చేసేది డీప్ ఫేక్. దీన్ని ఏఐ జనరేటెడ్ మీడియా, జనరేటివ్ ఏఐ, పర్సనలైజ్డ్ మీడియా అని పిలుచుకుంటారు. ఇది వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, రెండింటి కలయిక కావచ్చు. కానీ వీడియోలో కనిపించేది మాత్రం వాళ్ళు కాదు, వారిలా కనిపించే మరొకరు. ఇలాంటి నకిలీ మాధ్యమాలను సృష్టించడం కొత్తేమీ కాదు గాని శక్తివంతమైన కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ దీన్ని సులభతరం చేసేస్తున్నాయి. ఇది ఒకరి ముఖాన్ని మరొకరి ముఖంగా మార్చేసి తిమ్మిని బమ్మి చేసేయగలదు. ఎన్నడూ జరగని వాటిని జరిగినట్టు, ఎన్నడూ అనని మాటలను అన్నట్టు చేయగలదు. కావాలంటే చారిత్రక వ్యక్తులను మనతో మాట్లాడుతున్నట్టు చూపించగలదు. డీప్ ఫేక్ ఏఐ వచ్చిన తర్వాత సినిమా తారలు, ప్రముఖుల పేర్లు, గాత్రాలు, ఫోటోలు మార్ఫ్ చేస్తూ వాటిని దుర్వినియోగం చేయడం పరిపాటైపోయింది. దీంతో బాధిత సెలబ్రిటీలు, సినిమా స్టార్లు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మొన్న అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, నిన్న నాగార్జున, ఐశ్వర్యరాయ్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అంతా డీప్ ఫేక్ బారిన పడిన వాళ్లే. వీళ్లే కాదు, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఆశా భోన్స్లేతో పాటు హీరోయిన్లు, హీరోలు, క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతో మంది ఈ జాబితాలో ఉన్నారు. చిరంజీవి పేరు, గాత్రం, చిత్రాలు అనుమతి లేకుండా వాడకూడదని న్యాయస్థానం ఆదేశించింది. ముఖ్యంగా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది. మెగాస్టార్, చిరు, అన్నయ్య పేర్లతో ఏఐ మార్ఫింగ్ డిజిటల్ వేదికలపై కోర్టు ఆంక్షలు విధించింది. టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పటికే చిరంజీవి పేరును, ఫోటోలను దుర్వినియోగం చేసిన 30 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ను కలిసిన చిరంజీవి ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు చేశారు. ఏఐ మార్ఫింగ్, వాయిస్ సింథసైజ్తో తమ ప్రతిష్ట దెబ్బతింటోందని నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ పేరు ప్రఖ్యాతలకు భంగం కలుగుతోందని, ఆర్థికంగానూ నష్టపోతున్నామని వాపోతున్నారు. కొంతమంది వ్యక్తులు తమ పేర్లను, వీడియోలు, చిత్రాలను ఏఐ ఆధారిత అశ్లీల కంటెంట్లో అనధికారికంగా వాడుతున్నారని సెలబ్రిటీలు వాపోతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పబ్లిసిటీ, పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వాడుతూ దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా తార జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి కొందరు దుండగులు డీప్ ఫేక్ వీడియోను తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అశ్లీలంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్ అయి పలువురు ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు మద్దతు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై స్పందించిన రష్మిక టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ ఆవేదన చెందారు. వీడియో సృష్టించిన వ్యక్తి ఈమని నవీన్ను గుంటూరులో అరెస్ట్ చేశారు. అతడి నుంచి ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్ పేజ్ నడిపిన నిందితుడు మరో 2 ప్రముఖుల పేరుతోనూ ఫ్యాన్ పేజ్లు మెయింటైన్ చేశాడని, అంతేకాకుండా ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకే డీప్ ఫేక్ వీడియో సృష్టించినట్లు విచారణలో తేలింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్కు సంబంధించిన ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొందరు సీఎం రేవంత్, ఆయన కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా ఏఐ చిత్రాలను రూపొందించారు. హెచ్సియు భూముల విషయంలో ఏఐ చిత్రాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ ఏఐ వీడియోల కుట్రను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. బాధ్యులను అరెస్ట్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్ట విషయంలో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లు
కఠినంగా వ్యవహరిస్తున్నా, చాలా వీడియోలను డిలీట్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతున్న వాటిని మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ రాజకీయ, సినీ ప్రముఖులను ఇబ్బంది పెడుతూనే ఉంది. సెలబ్రిటీలు కూరగాయలు అమ్ముతున్నట్లు హీరోయిన్లు లేదంటే క్రికెటర్లు, హీరోయిన్లు ముద్దులు పెట్టుకుంటున్నట్టు, ఇంకా చెప్పాలంటే అసభ్యకర వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టెక్నాలజీపై అవగాహన లేని వారంతా నిజంగానే ముద్దు పెట్టుకున్నారేమోనని నమ్మేయాల్సిన పరిస్థితి. సంబంధం లేని వ్యక్తులతో, పరిచయం లేని ఇద్దరు వ్యక్తులను ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. బాధిత హీరోలు, హీరోయిన్లు బయటకొచ్చి అవన్నీ ఫేక్ వీడియోలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలపై కొందరు సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హీరోలు, హీరోయిన్లపై డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు చేస్తున్నా జనం నుంచి సానుభూతి మాత్రం రావడం లేదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో జనం పెద్దగా మద్దతు తెలపడం లేదు. సచిన్ స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ పేరుతో ఉన్న గేమింగ్ యాప్కు ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. ఈ యాప్తో డబ్బులు ఎలా సంపాదించొచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోలను మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో సచిన్ దృష్టికి రావడంతో ఆయన దీన్ని ఖండించారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ సచిన్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ఆ మధ్య సచిన్ కుమార్తె సారా తెందుల్కర్ కూడా డీప్ ఫేక్ బారిన పడింది. టీమిండియా క్రికెటర్ శుభ్మన్ గిల్తో సారా ఉన్నట్లు మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సారా తన సోదరుడు అర్జున్ తెందుల్కర్తో ఉన్న ఫోటోను డీప్ ఫేక్ చేశారు. అర్జున్ ముఖం స్థానంలో గిల్ ఫోటోను మార్చి వైరల్ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. సినిమా తారలకు, సెలబ్రిటీలకు ప్రజల్లో మంచి క్రేజ్, పాపులారిటీ ఉంటుంది. ఎంతో మంది వాళ్ళని అభిమానంతో ఆరాధిస్తూ ఉంటారు. అందుకే సైబర్ నేరగాళ్లు వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి నటీమణులు, సెలబ్రిటీలు ఫేస్లతో అశ్లీల చిత్రాలు, వీడియోలు రూపొందించి పోర్నోగ్రఫీ వెబ్సైట్స్లో పెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మన దైనందిన పనులు అన్నీ చాలా సులభంగా చేసుకోగలుగుతున్నాం. కానీ అదే సమయంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు దీన్ని ఆయుధంగా చేసుకుని డేటా చోరీకి పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము కాజేస్తూ వారిని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తున్నారు. అందుకే ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత ఇంటర్నెట్ జమానాలో నిమిషానికో ఫేక్ వీడియో పుట్టుకొస్తోంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలా అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమాన్ని వాడి కొందరు తప్పుడు వార్తలు, నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నారు. దేశంలో 77.4% ఫేక్ న్యూస్ వ్యాప్తి సోషల్ మీడియా ద్వారానే జరుగుతోంది. డీప్ ఫేక్ల కారణంగా 55% మంది ప్రజలు సోషల్ మీడియా కంటెంట్పై నమ్మకం కోల్పోతున్నారని 2024లో ఒక సర్వే తెలిపింది. ఏఐ దెబ్బకు టాప్ టెక్ కంపెనీలకు కునుకు పట్టడం లేదు. ఫీడ్బ్యాక్ ఇస్తే చాలు, మనం అనుకున్న పనిని క్షణాల్లో చేసేస్తుంది. పెళ్లి ప్రపోజల్ చేస్తుంది, నీ చిట్టా మొత్తం బయట పెడతానని బెదిరిస్తుంది, కుటుంబ సభ్యులను హత్య చేయమంటుంది, చంపేస్తారని వార్నింగ్ ఇస్తుంది. ఏంటి ఇదంతా అనుకోవచ్చు, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయ. ఏఐతో లేనిది ఉన్నట్లు క్రియేట్ చేయొచ్చు, ఎదుటి వ్యక్తులను బురిడీ కొట్టించొచ్చు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. అనతి కాలంలోనే డీప్ ఫేక్ ఏఐ యాప్లు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. ఫేస్ యాప్ మరింత సంచలనం సృష్టించింది. ఇది కేవలం ముఖాలను మార్పిడి చేయడమే కాదు, సెల్ఫీని అప్లోడ్ చేశాక ఫిల్టర్ల సాయంతో రూపురేఖలను మార్చుకునే అవకాశం కల్పించింది. డీప్ ఫేక్ కంటెంట్ క్రియేటర్లైతే ఎన్నడూ నటించని సినిమాల్లో హాలీవుడ్ నటులు కనిపించేలా చేస్తూ యూట్యూబ్ వీడియోలు సృష్టించారు. వీటి స్ఫూర్తితోనే రీఫేస్ యాప్ పుట్టుకొచ్చింది. ఇది ఇష్టమైన నటుల ముఖానికి తమ ముఖాలను తగిలించుకునేలా చేసింది. ప్రస్తుతం డీప్ ఫేక్స్ను చాలా రంగాల్లో వాడుకుంటున్నారు. కంప్యూటర్ విజన్ వంటి కంప్యూటర్ సైన్స్లోనూ ఇది సాయం చేస్తోంది. సినిమాల్లోనూ ఎక్కువగానే వాడుకుంటున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ లేనిదే పూట గడిచేలా లేదు. చెప్పాలంటే జీవితంలో మొబైల్ ఫోన్ ఓ భాగంగా కాకుండా ఫోనే జీవితమైపోయింది. నిద్ర లేచింది మొదలు జస్ట్ వేకప్ అని, ఈటింగ్ ఇడ్లీ అని, ఆన్ ది వే టు ఆఫీస్, లంచ్ విత్ కొలీగ్స్, ఈవినింగ్ స్నాక్ టైం, డిన్నర్ టైం అంటూ ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎవరితో ఉన్నామో ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొందరు. దీన్నే ప్రెస్టీజియస్గా కూడా భావిస్తున్నారు కొందరు. ఇక్కడే సైబర్ నేరగాళ్లకు అడ్డంగా బుక్ అవుతున్నారు. తమ వీడియోలను తామే సైబర్ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. జరగాల్సింది జరిగాక తప్పు చేశామంటూ లబోదిబోమంటున్నారు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. సైబర్ నేరాలు చేయడంలోనూ టెక్నాలజీతో సమానంగా అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే విశ్వవ్యాప్తం అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆడియో, వీడియో సింథసిస్ టెక్నాలజీతో చేస్తున్న సరికొత్త సైబర్ నేరమే డీప్ ఫేక్. ఈ నయా సైబర్ క్రైమ్ డీప్ ఫేక్తో బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో పరిస్థితి విషమించి ఆత్మహత్యల వరకు వెళ్తున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తెచ్చి వాళ్లలో ఒకరి ఆత్మహత్యకు యువతీ యువకులను టార్గెట్ చేసి వాళ్లను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఆత్మహత్యలకు ఈ సైబర్ నేరాలు కారణమవుతున్నాయి.
వీడియోలో మీ ముఖమే కనిపిస్తుంటుంది, కానీ అది మీరు కాదు. ఆడియోలో మీ మాటలే వినిపిస్తుంటాయి, కానీ మాట్లాడేది మీరు కాదు. మీరు చేయని అసభ్యకర పనులు కూడా మీరే చేసినట్లు వీడియోలుంటాయి. ఇదే సైబర్ నేరగాళ్ల నయా టెక్నిక్. వాయిస్, వీడియో, ఫోటోలను వినియోగించి అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి మీరే వీడియో కాల్ చేసినట్లు సృష్టిస్తారు. మీరు న్యూడ్గా డాన్స్ చేసినట్టు ఎడిట్ చేస్తున్నారు. వాటిని తిరిగి మీకే పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీ భార్యతో మీరు దిగిన ఫోటోను ఎడిట్ చేసి మీ భార్య ఇంకెవరితోనో ఉన్నట్టుగా మార్చి పంపుతున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తెచ్చి భార్యను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నారు. మీరు అప్లోడ్ చేసిన ఆడియోను అసభ్యకర రీతిలో మార్చి అచ్చం మీరు మాట్లాడినట్టే మారుస్తున్నారు. నేటి యువత సోషల్ మీడియా మానియాలో బ్రతికేస్తోంది. ముఖ్యంగా యువతీ యువకులు తమ వ్యక్తిగత వివరాలను, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో చాలా ఫ్రీగా దొరుకుతున్న ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని డీప్ ఫేక్ వ్యక్తులను రూపొందిస్తున్నారు. అంటే మన బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని పోలిన కృత్రిమ వ్యక్తులను సృష్టిస్తున్నారు. అలాగే వాళ్ల స్వరాన్ని కూడా అచ్చంగా డీప్ ఫేక్ చేస్తున్నారు. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా వీటిని రూపొందించి మోసాలకు పాల్పడుతున్నారు. డీప్ ఫేక్ వీడియో, ఆడియోలను కొంత క్లియర్ అబ్జర్వేషన్తో కనిపెట్టొచ్చంటున్నారు సైబర్ నిపుణులు. డీప్ ఫేక్ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి కళ్ళార్పడం కాస్త అబ్నార్మల్గా ఉంటుంది. అసలు కనురెప్పలు కొట్టకుండానూ ఉంటుంది. మొహం కూడా డల్ లైటింగ్తో కనిపిస్తుంది. వీడియోకు, ఆడియోకు మధ్య కొంత సమన్వయం కూడా ఉండదు. ఇలాంటి విషయాలను క్లియర్గా చూడాలంటున్నారు. డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు, ఇమేజ్ల కట్టడిపై కేంద్రం ఫోకస్ చేసింది. టెక్నాలజీ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఐటీ యాక్ట్లో సవరణలకు సిద్ధమైంది. ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడితే కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. డీప్ ఫేక్తో ఫలానా సమస్య వస్తుందని చెప్పడానికి వీల్లేదు. ఇదో నకిలీ సామ్రాజ్యం. సెలబ్రిటీలు, ఆర్టిస్టులు లేకుండానే వాళ్ల సినిమాలు తీసేయొచ్చు. అమాయకుల్ని నేరాల్లో ఇరికించొచ్చు. ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు. సిటీ స్కాన్లను సైతం డీప్ ఫేక్ ద్వారా మార్చేయొచ్చని ఈ మధ్య జరిగిన ఓ పరిశోధన నిరూపించింది. ఇంకేముంది, మెడికల్ మాఫియా సైతం లేని రోగాన్ని ఉన్నట్లుగా చూపించగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు, వీడియో కాల్స్, నకిలీ వాయిస్ కాల్స్, ఆటోమేటెడ్ చాట్ బాట్స్ ద్వారా సైబర్ మాయగాళ్లు ప్రజలను క్షణాల్లో మోసగిస్తున్నారు. మరికొందరు మోసగాళ్లు ఏఐ టూల్స్ సాయంతో ప్రముఖులు, సినీ నటులు, ప్రభుత్వాధికారులు, బ్యాంక్ మేనేజర్ల వాయిస్లు, వీడియోలతో జనాలను మభ్యపెట్టి బురిడీ కొట్టిస్తున్నారు. వారు ప్రజల భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒక ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ నిజమా కాదా అని నిర్ధారించుకోవడం ఈ రోజుల్లో కష్టమవుతోంది. డీప్ ఫేక్ టెక్నాలజీ కారణంగా పెను సవాల్గా మారింది. ప్రధానంగా ఉద్యోగాలు, ఆన్లైన్ షాపింగ్, ఇన్వెస్ట్మెంట్, లాటరీ పేర్లతోనూ మోసగించే కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇంటర్నెట్ యుగంలో మానవ జీవనశైలి చాలా వేగంగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సృష్టిస్తోంది. అదే సాంకేతికత సైబర్ మోసగాళ్ల చేతిలో ప్రమాదకరమైన ఆయుధంగానూ మారింది. ఈ మోసాలు కొత్త పుంతలు తొక్కుతూ యావత్ ప్రపంచానికే సవాల్ విసురుతున్నాయి. ఏఐ వల్ల ఏది నిజమో అబద్ధమో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హీరోయిన్లను అశ్లీలంగా చిత్రీకరిస్తున్నారు. ఒకరి ముఖానికి మరొకరి ఫేస్ పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఎంతో మంది సెలబ్రిటీలు బాధితులయ్యారు. రష్మిక మందన, ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధితులే. డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు శృతిమించిపోతుండడంపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇష్టమొచ్చినట్లు వీడియోలు, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. జనరేటివ్ ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021కి పలు సవరణలు ప్రతిపాదిస్తూ ఓ ముసాయిదాను విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికల్లో కృత్రిమంగా రూపొందించిన కంటెంట్ను స్పష్టంగా లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కృత్రిమ మేధ ద్వారా తయారు చేసిన కంటెంట్ డీప్ ఫేక్ కంటెంట్ అని సదరు వీడియో లేదా ఆడియో గురించి స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇంటర్మీడియరీస్ తప్పనిసరిగా లేబులింగ్, మెటాడేటా ట్యాగింగ్, విజిబిలిటీ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. వీడియో అయితే కనిపించే విధంగా, ఆడియో అయితే వినిపించే విధంగా ఏఐ డీప్ ఫేక్ కంటెంట్ అని స్పష్టంగా లేబుల్ చేయవలసి ఉంటుంది. భారత్లో 5 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులు కలిగిన SSMIలు ఉన్నాయి. వీటిలో ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్ మొదలైన ప్లాట్ఫామ్లు 2021 ఐటీ నిబంధనల ప్రకారం అదనపు సమ్మతికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత ఐటీ నియమం 3.3 ప్రకారం కృత్రిమంగా తయారు చేసిన కంటెంట్ను సృష్టించడానికి వీలు కల్పించే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. అవి ఏమిటంటే, ఏఐ డీప్ ఫేక్ కంటెంట్కు ఖచ్చితంగా శాశ్వతమైన ప్రత్యేక మెటాడేటా లేదా ఐడెంటిఫైయర్తో లేబులింగ్ పొందుపరిచేలా చూసుకోవాలి. పైగా ఆ ఐడెంటిఫైయర్ స్పష్టంగా కనిపించేలా లేదా వినగలిగేలా ఉండాలి. ముఖ్యంగా వీడియో లేదా ఇమేజ్ అయితే
దాని మీద కనీసం 10% ఐడెంటిఫైయర్ కనిపించాలి. ఒకవేళ అది ఆడియో అయితే దాని మొత్తం వ్యవధిలో కనీసం 10% కవర్ చేసేలా ఉండాలి. అంతేకాదు మెటాడేటా లేదా ఐడెంటిఫైయర్ను మార్చకూడదు, సప్రెస్ చేయడం, తీసివేయడం లాంటివి చేయకూడదని ముసాయిదాను రూపొందించింది కేంద్రం. మరోవైపు సింథటిక్ కంటెంట్ సృష్టించడానికి లేదా సవరించడానికి వీలు కల్పించే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అప్లోడ్ చేసిన కంటెంట్ ఏఐ ద్వారా సృష్టించబడిందని ధృవీకరించడానికి, ప్రకటించడానికి తగిన సాంకేతిక మార్పులు, చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏఐ డీప్ ఫేక్ ద్వారా నడిచే తప్పుడు సమాచారాన్ని అరికట్టడం, ప్రజలను వంచనకు గురికాకుండా తప్పించడం, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే పరిస్థితులను నివారించడమే లక్ష్యంగా ఈ తాజా ప్రతిపాదనలు చేసినట్లు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓపెన్గా, సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీ ఇంటర్నెట్ను నిర్వహించడానికి ఈ చర్యలు తప్పనిసరని స్పష్టం చేసింది. వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడానికి, ఆర్థిక మోసాలకు ఏఐని దుర్వినియోగం చేయడం ఎక్కువైందని ఆందోళన వ్యక్తీకరించింది. ఇలాంటి నకిలీలను ఎవరు సృష్టిస్తున్నారో తెలుసుకోవడానికి, జవాబుదారీని నిర్ధారించడానికి, అసలు నకిలీ మధ్య తేడాను కనిపెట్టే శక్తిని వినియోగదారుల్లో పెంచడానికి ఐటీ నిబంధనలను సవరిస్తున్నామని మంత్రిత్వ శాఖ వివరించింది. ఏఐ సాయంతో సృష్టించే డీప్ ఫేక్స్ ను, నకిలీని అసలుగా భ్రమింపజేసే కంటెంట్ ను నియంత్రించడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞాన నిబంధనలకు ఐటీ మంత్రిత్వ శాఖ సవరణలను ప్రతిపాదించింది. ఈ ముసాయిదా సవరణలపై ప్రజలు, సంబంధిత వర్గాలు నవంబర్ 6 కల్లా తమ అభిప్రాయాలను తెలపాలని కోరింది. వ్యక్తులు అనని మాటలను అన్నట్లు, చేయని పనులను చేసినట్లు చూపడానికి ఏఐ సాయంతో నకిలీ ఆడియో, వీడియోలను సృష్టించి యూట్యూబ్, మెటా, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం ఎక్కువైంది. ఇలాంటి డీప్ ఫేక్స్ను, కృత్రిమంగా సృష్టించిన ఇతర కంటెంట్ను ఉపయోగించి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఐటీ శాఖ తెలిపింది.